సో దేవుడి పైన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా భారం వేశారు. గట్టిగా ముంపు అయితే కడెం ప్రాజెక్ట్ పొంచి ఉందైతే మనం గట్టిగా చెప్పుకోవచ్చు. రైట్, అది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నల్గొండ డిస్టిక్ లో వర్షం అయితే దంచి కొడుతుంది. పొంగి పొర్లుతున్నట్లు వాకలు అయితే కనిపిస్తోంది. నిండు కుండల చెరువులు కుంటలు కూడా కనిపిస్తోంది. అయితే వర్షాలపై మంత్రి జగదీష్ రెడ్డి అయితే సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా కేతపల్లి మూసీని కూడా జిల్లా కలెక్టర్ అయితే పరిశీలించారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది? కలెక్టర్ అదేవిధంగా జగదీష్ రెడ్డి కూడా పరీక్షించినట్టయితే సమీక్ష జరిపినట్టయితే తెలుస్తా ఉంది. వరుణ్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్టయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అతి నుంచి భారీ వర్షాలు కురున్నప్పటికీ సాధారణ వర్షపాతం అయితే నమోదైంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా కేతపల్లిలో ఉన్నటువంటి మోసి ప్రాజెక్ట్ అయితే నిండుకుండను తలపిస్తుంది. గత వారం రోజులుగా మోసి గేట్లను ఎత్తి అధికారులు అయితే నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. దీంతో దాదాపు 12,000 క్యూసెక్లకు పైగా నీరు కింది నుంచి వెళ్ళిపోతుంది. దీంతో గత ఈ యొక్క క్రష్ గేట్లు ఏదైతే మోసి ప్రాజెక్టు ఉన్నాయో 8 గేరి కిందికి నీటిని వదలడం జరుగుతుంది. అయితే మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సూర్యాపేట, నల్గొండ, అదే విధంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఈ అన్నింటిని కలిపి కూడా మంత్రి జగదీశ్వర్ రెడ్డి 2 రోజుల క్రితం సూర్యాపేట, రాత్రి నల్గొండలో కూడా సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్ తో పాటు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొని ఈ యొక్క వర్షాల పైన మాట్లాడడం జరిగింది. మంత్రి మాట్లాడుతూ వర్షాలను తక్కువ అంచనా వేయద్దని, వర్షాలలో ఎవరైతే ప్రజలను ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉందని, అదే విధంగా ఎవరైతే అలసత్వం, అధికారులు కూడా ఎవరు కూడా అలసత్వం ప్రదర్శించరాదని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతో జిల్లా కలెక్టర్ అయితే ఎప్పటికప్పుడు సమీక్షను పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు కేతపల్లి మండలంలోనే మూసి ప్రాజెక్ట్ ను కూడా కలెక్టర్ సందర్శించడం జరిగింది. అక్కడ అధికారులకు మూసి ప్రాజెక్టు ద్వారా జరిగించేటువంటి అన్నింటిని కూడా అతను తెలుసుకోవడం జరిగింది. ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఎంత అవుట్ ఫ్లో వెళ్తున్నాము, ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ కర్ణన్ కూడా అందరికి చెప్పడం జరిగింది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులందరూ కూడా కావచ్చు, ఎస్పీలు, కింది స్థాయి అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకం కావాలని, అలసత్వం అనేది విడనాడాలని మంత్రి అందరూ కూడా సూచించడం జరిగింది. మంత్రి ఆదేశాల ప్రకారం 3 జిల్లా కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే మూసి పరివాహక ప్రాంతాన్ని ఈ యొక్క వరద ఎక్కువగా వస్తున్నది, హైదరాబాద్ నుంచి భువనగిరి, అదే విధంగా ఒలుగొండ మీదుగా మూసి ప్రాజెక్టుకు వస్తున్నది. ఇక్కడ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ప్రవాహం ఎక్కువ కావడంతో కొన్ని రాకపోకలు కూడా బంద్ అయ్యాయి. భువనగిరి, చౌటుప్పల్ మధ్యలో, పోచంపల్లి ఈ గ్రామాల మధ్యలో ఇప్పటికే రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ రోజు కొద్దిగా వరద ప్రవాహం తగ్గడంతో తిరిగి అక్కడ ప్రయాణం కొనసాగుతున్నాయి. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే గత 4-5 రోజులుగా కురుస్తున్న యొక్క అతి భారీ వర్షాలు లేకపోయినప్పటికీ కేవలం మూసి ప్రాజెక్టు నిండింది. స్వల్ప వర్షపాతం కూడా నమోదైంది. మరో 2 రోజులు కనుక వర్షపాతం నమోదైనంత కనుక మన పరిస్థితిని కూడా అదే విధంగా అందుకు అనుగుణంగా అధికారులు అయితే సమీక్షిస్తున్నారు. వరుణ్, అయితే కిరణ్, చూసుకున్నట్లయితే జిల్లా కలెక్టర్ కూడా కేతపల్లి మూసిని పరిశీలించినట్లయితే తెలుస్తుంది. అక్కడ ఏ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలకు గుర్తించారు, అక్కడ ఉన్న ప్రజలకు ఎలాంటి అవేర్నెస్ కల్పిస్తున్నారు? అయితే జిల్లా మంత్రి చెప్పిన దాని ప్రకారము అందరూ కూడా ఈ యొక్క అధికారులు అయితే అలసత్వం విడనాడాలని చెప్పి ఎప్పటికప్పుడు కూడా సమీక్షను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా నల్గొండతో పాటు సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లా వారందరూ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు. మూసి నుంచి ఎక్కువగా వాటర్ వస్తున్న నేపథ్యంలో మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలైతే అప్రమత్తం చేయడంతో పాటు ఇటు ఎవరైతే చేపల వేటకు వెళ్తారో, అదేవిధంగా పశువులను ఇట్లా మేపుతందుకు ఆ యొక్క సమీప ప్రాంతాలకు వెళ్తారో వారందరినీ కూడా వెళ్ళనియొద్దని కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా పరిస్థితులు సమీక్షించడంతో పాటు ఎక్కువ వర్షాలు వచ్చినట్టయితే ఆ వర్షాలకు ఏ విధంగా స్పందించాలి, ప్రజలకు ఏమేమి అవసరాలు ఉంటాయి, ఆ అవసరాలు ఏ విధంగా తీర్చాలి, లోతట్టు ప్రాంత ప్రజలు ఒకవేళ ఈ వర్షం నీటికి మునిగిపోయినట్టయితే ఆ ప్రాంత ప్రజలను ఏ విధంగా రక్షించాలనే దానిపైన కూడా సమీక్ష నిర్వహించి అధికారులు ఎవరు కూడా ఈ 2-3 రోజులు ఎవరు కూడా సెలవులు తీసుకోవద్దని, ప్రజలతో పాటు మమేకం కావాలని, వర్షాభావ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న చోట ముందుగానే గుర్తించి వారికి అన్ని సౌకర్యాలు కూడా కల్పించాలని కూడా చెప్పడం జరిగింది. 3 జిల్లాల కలెక్టర్లను సమన్వయం చేసుకుంటూ మంత్రి జగదీష్ రెడ్డి ఎప్పటికప్పుడు ఏర్పాట్లను వర్షాభావ పరిస్థితులను అయితే సమీక్షిస్తున్నారు. వరుణ్.